హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ 3వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మురళి గురించి నిజం తెలిసిన రఘురామయ్య ఆగిన కూతురు పెళ్లి గురించి బాధపడాలా లేక అలాంటి వాడి నుండి పెళ్లి తప్పినని సంతోషపడాలో అర్థం కాక కుర్చీలో కొలబడిపోయాడు. ఇదంతా గమనించిన విశ్వనాథ్, నాకు కూడా ఒక కూతురు ఉంది రఘు, నీ బాధ నాకు తెలుసు. నీకు ఇష్టమైతే నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా పంపు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అన్నాడు. రఘురామయ్య గారు సంతోషంగా, విశ్వా నీకు నేను చాలా రుణపడి ఉంటానురా అంటూ విశ్వనాథ్ గారు చేతులు పట్టుకొని పెద్దగా ఏడుస్తూ చెప్పారు. అభిలాష్ షాక్తో నిలబడిపోయాడు. ఎప్పుడు తన ఇష్టం లేకుండా ఏ పని చేయని తండ్రి ఈ రోజు తనని అడగకుండానే ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారో కూడా అర్థమే కాలేదు. అభి అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్లడం చూసి సరస్వతి గారు, అభి ఆగు అని అంటూ ఆపారు. అమ్మా, నువ్వు మొన్న షాపింగ్ మాల్లో ఒక మాట అన్నావు, గుర్తుందా నీకు అని అన్నాడు. నచ్చని చీరను కనీసం నిమిషం కూడా కట్టుకోలేను అని. అలాంటిది పెళ్లి అంటే జీవితంలో ఒక పెద్ద నిర్ణయం, కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా మీరు అన్నాడు. అభి, అసలు నువ్వు నా కడుపులో నుండి బయటకు వచ్చి ఈ లోకాన్ని చూడటానికి కారణం సాక్షి తల్లి. ఇప్పట్లా కార్లు అవి అప్పుడు లేవురా, మెడికల్ గా కూడా ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నాకు రక్తం తక్కువై నువ్వు అసలు ఊపిరి పోసుకోవడమే కష్టము అన్నారు. నాది ఓ నెగిటివ్ బ్లడ్ దొరకడం కష్టమన్నారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకొని సాక్షి అమ్మగారే వారానికి ఒకసారి నాకు రక్తం ఇచ్చేవారు. ఇలా 3 నెలలు వచ్చారు నా కోసం. ఈ ఊరు నుండి 15 కిలోమీటర్లు ఆమె నడిచి అక్కడి నుండి బస్సులో వచ్చి నాకు రక్తం ఇచ్చేది. అలాంటి మనిషి బిడ్డను ఇలాంటి పరిస్థితిలో వదిలి వెళ్దామా చెప్పు అంది. కానీ అమ్మా ఏంటి అన్నాడు. నీలిమ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా నువ్వే అన్నావు కదరా, సాక్షి చూడటానికి సేమ్ నీలిమలాగే ఉంది అని. మరి ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం నువ్వు మానే ముందు తను నిన్ను కాదు అని వెళ్ళిపోయింది. కనీసం సాక్షిని పెళ్లి చేసుకొని నువ్వు మా ముందర సంతోషంగా తిరుగుతూ ఉంటే అది చాలరా అని అంది. అమ్మా, నీలిమ ఎప్పటికీ అలా చేయదు, తను నా కోసం వస్తుంది అన్నాడు. వస్తుందో రాదో తెలియని 10 రోజుల ప్రేమ కోసం నిండు జీవితం పలి చేయకూడదురా. ఈ పెళ్లి జరగకపోతే రఘురామయ్య గారి ప్రాణం పోతుంది. ప్లీజ్ అభి, ఒక ఆడపిల్ల భవిష్యత్తు నీ చేతిలోనే ఉందిరా అంటూ కన్నీళ్లతో వెళ్ళింది. అభి ఆలోచన చేసే టైం కూడా లేకుండానే పెళ్లి జరిగిపోయింది వాళ్ళది. ఫోన్ మోగుతూ ఉండడంతో గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటికి వస్తాడు అభి. ఏంట్రా అభి, ఫోన్ తీయకుండా ఒకటే ఆలోచిస్తున్నావు అంటూ ఫోన్ చేతిలో పెట్టింది. అటువైపు నుండి రఘురామయ్య గారు, బాబు బాగున్నారా అని అన్నాడు. హా మామయ్య గారు, బాగున్నానండి, మీరు బాగున్నారా అన్నాడు. బామ్మగారు ఎలా ఉన్నారు అన్నాడు. బామ్మగారి ఆరోగ్యం బాగోలేదు బాబు, మిమ్మల్ని చూడాలి అని అంటుంది అని అన్నాడు. ఓహ్ అలాగా, వస్తున్నాను అంటూ సరస్వతి గారికి విషయం చెప్పి, అమ్మా మీరు కూడా రండి అని అన్నాడు. లేదురా, నేను నాన్న సాయంత్రం రాగానే వచ్చేస్తాం, నువ్వు వెళ్ళిరా. పాపం పెద్దావిడిరా, సాక్షి ఎంత బాధపడుతుందో ఏమో వాళ్ళ బామ్మ గురించి. నువ్వు వెళ్ళి తన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది తనకు అంది. అంటూ కారులో బయలుదేరాడు అభి. గతాన్ని గుర్తు చేసుకుంటూ బయలుదేరాడు. రామకృష్ణాపురానికి పెళ్లైనా మరుసటి రోజే ముహూర్తం కుదరటంతో మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. సాక్షి గదిలోనే ఏర్పాట్లన్నీ చేశారు. ముహూర్తానికి ఇంకా అరగంట ఉండగానే అభిలాష్ ని ఆ రూమ్ లో ఉండమని చెప్పడంతో అభిలాష్ ఆ గదిలో అన్ని చూస్తూ ఉంటాడు. రూమ్ లో సగం పుస్తకాలు ఉండటంతో అవి చూస్తూ చూస్తూ సాక్షి డైరీ కనబడటంతో అది ఓపెన్ చేస్తాడు. మొదటి పేపర్లో నా లక్ష్యం బాగా చదివి మంచి కంపెనీని స్టార్ట్ చేసి మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి, అమ్మా వింటున్నావా అంటూ ఉంది. ప్రతి పేజీలో అమ్మా నువ్వు లేని రోజు ఇంకొకటి మొదలైంది ముగిసింది అని ఒకే లైన్లో ఉంది. కానీ ఎంగేజ్మెంట్ తనకి జరిగిన రోజు మాత్రం అమ్మా బాధగా ఉంది,
నువ్వు నన్ను ఈ లోకంలో ఎందుకమ్మా ఒంటరిగా వదిలేశావు? ఇన్ని సంవత్సరాల నుండి డైరీ రాస్తున్నా కానీ నా డైరీలో సంతోషంతో నిండిన రోజు ఒక్కటైనా ఉండకపోతుందా అని. కానీ ఎందుకు లేదమ్మా, అలాంటి రోజు వద్దమ్మా. నా బాధను మాత్రమే పంచే విషయాలు నీకు చెప్పలేను అమ్మా. సంతోషం అనేది నా జీవితంలో ఉన్న రోజు నేను మళ్ళీ డైరీ రాస్తానమ్మా. బహుశా నాకు అలాంటి రోజు రాకపోవచ్చమ్మా అని. అమ్మా, నీతో అన్నీ చెప్తాను కదా, నేను ఓడిపోయానమ్మా. నేను నా లక్ష్యం గెలుచుకోవడంలో పూర్తిగా ఓడిపోయానమ్మా. ఓడిపోయాను అమ్మా. అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. మురళి మంచివాడు కాదు అంటూ ఎంతగా బాధగా రాసిందో అక్కడ ఉన్న పేపర్ చదివితే తెలిసింది. ఆ డైరీ చదివే వరకు అభిలాష్ నీలిమ గురించి చెప్పి తన నుంచి డివోర్స్ తీసుకోవాలి అనుకున్న విషయం ఇప్పుడు చెప్పాలా వద్దా అన్న డైలమాల పడిపోయింది. ఇంతలో డోర్ చప్పుడు కావడంతో అటువైపు తిరగడంతో లోపలికి వచ్చిన సాక్షిని చూస్తూ తను మర్చిపోయాడు. నీలిమ సాక్షి ఒకే రూపంలో ఉండటంతో అతని బాధ ఇంకా వర్ణాతీతమైపోయింది. చిన్న గోల్డెన్ జరీ అంచుతో ఉన్న తెల్ల చీరలో, మెడలో పసుపు తాడు, నల్ల పూసలతో, నుదుటి మీద సింధూరంతో, చేతి నిండా మట్టి గాజులతో నీలిమలా అనిపిస్తుంది మన అభికి. కానీ తను నీలిమ కాదు అని తన మనసు చెబుతూ ఉంది. టెన్షన్ తో సాక్షి చేతులు వణుకుతుండటంతో అది చూసి అభి ప్లీజ్ ఫీల్ ఫ్రీ సాక్షి అనడంతో కళ్ళెత్తి చూసింది. అభిని మొదటిసారి తన ఇబ్బందిని గమనించిన వ్యక్తి తన జీవితంలో బామపద్దు. తర్వాత అభి కావడంతో ప్లీజ్ కూర్చోండి అన్నాడు రూమ్ లో ఉన్న చైర్ ని చూపిస్తూ. సైలెంట్ గా వచ్చి అభి పాల గ్లాస్ ఇస్తుంది. అభి గ్లాస్ తీసుకొని పాల గ్లాస్ ఎందుకు భార్యాభర్తలను కలిసి పంచుకుంటారో తెలుసా సాక్షి? అన్ని విషయాలు సుఖదుఖాలు ఇలాగే కలిసి పంచుకోవాలి అని. కానీ నేను ఈ పాలనే కాదు, నా జీవితాన్ని కూడా నీతో కలిసి పంచుకోలేను అని అన్నాడు. సాక్షి కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు, కానీ అడగలేని పరిస్థితి. అభి తనని గమనించి ఎందుకు అని అడగాలని లేదా సాక్షి అని అన్నాడు. మౌనమే సమాధానమైంది తనకు. నేను నీలిమ అనే అమ్మాయిని అంటుండగానే అత్తయ్య గారు చెప్పారు అంది. ఓహ్, అమ్మ చెప్పిందా? ఎప్పుడు? పెళ్ళైన తర్వాతనా అని అన్నాడు. లేదు, పెళ్లికి ముందే చెప్పారు. మరి తెలిసి కూడా ఎలా పెళ్లికి ఒప్పుకున్నావు అని అన్నాడు. మిమ్మల్ని ఎలా ఒప్పించారో నన్ను కూడా అలాగే ఒప్పించారు. కానీ నేను చాలా సంతోషంతో పెళ్లికి ఒప్పుకున్నాను. ఇష్టం లేని వాడితో సంతోషంగా ఎలా ఉంటావు సాక్షి అని అన్నాడు. సాక్షి నేను పుట్టగానే అమ్మ చనిపోయారు అభి గారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలియదు. కానీ నా పెళ్లికి 2 రోజుల ముందు అత్తయ్య గారు వచ్చారు కదా, నన్ను చూస్తే అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. నన్ను రెడీ చేసి ఒక తల్లి బిడ్డను చూసి సంతోషపడే ఆనందం ఆమె మొహంలో నేను చూశాను. బిడ్డ మనసులో ఏముందో చెప్పకముందే తెలుసుకునే తల్లిని చూశాను. నా కళ్ళల్లో బాధ ఆమెకు అర్థమైంది. నా ఆకలి ఆమెకు తెలిసింది. నా మనసులో బాధ తెలుసుకోకపోయినా అక్కున చేర్చుకొని ఓదార్చింది. అమ్మా అని దెబ్బ తగిలి బాధపడుతుంటే తల్లిగా తల్లడిల్లింది. మా అమ్మ నా కోసం అత్తయ్య రూపంలో వచ్చింది. అలా అనిపించింది నాకు. కానీ మీకు ఇష్టం లేని పెళ్లి అని తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీలిమ గారు ఖచ్చితంగా దొరుకుతారు అభిలాష్ గారు, ఖచ్చితంగా. మరి నువ్వు సాక్షి అన్నాడు. నేను సమాధానం లేని ప్రశ్న అభి గారు. నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఆశే లేదు. కోడలుగా మీ ఇంట్లో అడుగుపెట్టినా ఆ స్థానం నీలిమకు చెందాల్సిందే. ఆ స్థానం నేను ఎప్పటికీ తీసుకోను. మా నాన్న పరువు కాపాడిన మీరు, మీ కుటుంబం నా వల్ల బాధపడకూడదు. మనం విడిపోదాం. మరి మీ నాన్నగారికి ఏం సమాధానం చెప్తా ఉన్నాడు? సాక్షి నేను అంటేనే మొదటి నుండి ఆయనకు అసలు ఇష్టమే లేదు. మీకు మాట రాకుండా మీకు దూరం అయ్యే బాధ్యత నాది. కానీ కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎవ్వరిని నేను నొప్పి గారు, నాది బాధ్యత. ప్రశాంతంగా నిద్రపోండి అంటూ దుప్పటి కింద వేసుకొని దిండు తీసుకొని పడుకుంది. ఇంతగా అర్థం చేసుకునే అమ్మాయి నా జీవితంలో ఎందుకు పంపావు దేవుడా? పాపం, వేరే ఎవరిని చేసుకున్నా తను సంతోషంగా ఉండేదేమో అనుకుని అభి ఆలోచిస్తూ
సోఫాలో నిద్రపోయాడు. సూర్యకిరణాలు తన కళ్ళపై పడుతూ ఉంటే కళ్ళు తెరిచాడు అభి. సోఫాలో పడుకొని ఉండడం, తనకి దుప్పటి కప్పి ఉండడం, సాక్షి అభి సోఫాలో నిద్రపోవడం చూసి తల క్రింద దిండు పెట్టి దుప్పటి కప్పి వెళ్లిన విషయం అర్థమై లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయి వచ్చేలోపు రూమ్ అంతా నీట్ గా సర్దేసి ఉండడం అండ్ బెడ్ పక్కన వేడి కాఫీ కప్ ఉండడం చూసి, ఏంటి సాక్షికి నేను చెప్పకుండా ఎలా తెలిసిపోతున్నాయి నీకు? నాకేం కావాలో? కాఫీ తాగుతూ సాక్షి రూమ్ లో ఉన్న బాల్కనీలోకి రాగానే సాక్షి లంగా ఓణీలో నిండుగా రెడీ అయ్యి ఆవులకు గడ్డి పెడుతూ కనిపించింది. పూలు కోసి మాలాలిన బుట్టిని సరుగారి చేతిలో పెట్టి వచ్చి ఆ ఆవులకు పసుపు కుంకుమ వేసి ముద్దు పెట్టుకుంది. అరే రంగడు, సుబ్బడు, రేపటి నుండి నేను ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం రంగయ్య మాట వినాలి. నా మీద దిగులు పడవద్దు, మీకోసం నేను వస్తూనే ఉంటాను అంటూ చెబుతూ వాటిని నిమురుతూ ఉంది. రంగయ్యని, రంగడు, సుబ్బడు, జాగ్రత్త, వాటిని జాగ్రత్తగా చూసుకో, నేను లేను కదా అని ఆదమరిస్తే అస్సలు ఊరుకోను అంటూ తన మెడలో ఉన్న చైన్ని తీసి, ఇదిగో రంగయ్య, నీ బిడ్డ పెళ్లికి నా కానుక అంటూ ఇస్తూ ఉంటే, వద్దమ్మా వద్దు అంటుంటే బలవంతంగా అతని చేతిలో పెట్టింది. అక్కడ ఉన్న పూల చెట్లన్నీ ఒకసారి తడిమి వాటిని ముద్దు పెట్టుకొని నేను వెళ్ళొస్తాను అంటూ వాటికి చెబుతున్న సాక్షిని చూసి అభికి ఆశ్చర్యం అనిపించింది. అక్కడి నుండి లోపలికి వస్తూ బామ్మ పూజ గదిలో ఉండటం చూసి వంటగదిలో పని ముగించేసింది. 20 మందికి టిఫిన్లు, భోజన ఏర్పాట్లు అన్నీ చేసి అందరికీ అన్ని అందేలా చూడమని చెప్పి తన తండ్రి గదికి వచ్చింది. ఆయన గదిలో లేరు, ఇంట్లో కూడా లేరు అనుకుని రఘుగారు కుర్చీపై తలవాల్చి వెళ్ళొస్తా నాన్నా అంటూ కన్నీరు మున్నీరు అవడం, రాఘవ గారు కండువా కోసం వచ్చినప్పుడు కంటపట్టం, కానీ ఆయన బాధపడటం చూసి సాక్షిని దగ్గర తీసుకోకుండా ఉండడం అభిలాష్ దృష్టిని దాటిపోలేదు. భారమైన మనసుతో అందర్నీ వదిలి అత్తారింటికి చేరింది సాక్షి. బామ్మ వెళ్ళొస్తాను, మందులు వేసుకోవడం నువ్వు మర్చిపోకు, స్వీట్లు అస్సలు తినకు నాన్నగారు అంటూ తన తండ్రి వంక చూసి చెమ్మగిల్లిన కళ్లతోనే, నాన్నగారు జాగ్రత్త బామ్మ అంటూ బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అటు నుండి తండ్రి వద్దకు వచ్చింది. నాన్నగారు, మీకు నేనంటే ఇష్టమని తెలుసు, కానీ మీరు నన్ను దూరం పెట్టడానికి కారణం పంతులు గారు నాకు చెప్పారు నాన్న, మీ జాతక దోషం నుండి అమ్మ మిమ్మల్ని వదిలిపోయింది అని. మళ్ళీ నేను ఎక్కడ దూరం అవుతానో అని మీరు భయపడి నాకు దూరంగా ఉంటున్నారుగా నాన్న అంటూ తండ్రి కాళ్లపై పడి బాధపడటం అప్పటి వరకు నిజం తెలియని బామ్మను, పనివాళ్లను, విశ్వనాథ్ సరు గారిని ఆశ్చర్యపరిచింది. కానీ అభిన్ కాదు. ఎందుకంటే అభితో పాటు గుడికి వెళ్లే సాక్షికి పూజారి గారు నిజం చెప్పడం అభి కూడా విన్నాడు. కాబట్టి సాక్షి తండ్రి కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ ఉంటే రఘు గారి మనసు తల్లడిల్లిపోయి ఆమెను గుండెలు కత్తుకొని, నా బంగారు తల్లి కదా, ఎడవకమ్మా, మా అమ్మవు కదా అంటూ ఓదార్చటం బామ్మగారిని సంతోషపరిచింది. కూతుర్ని దగ్గర తీసుకొని విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి విశ్వనాథ్ చేతుల్లో సాక్షి చేయి పెట్టి, నా బిడ్డను కాదు విశ్వ, నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నా అంటూ అప్పటి వరకు మనసులో ఉన్న బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో వెళ్లబుచ్చారు. భారమైన మనసుతో అత్తగారింటికి బయలుదేరాల్సి వచ్చింది సాక్షి. తన తండ్రి మనసులో ఆమె స్థానం తెలిసేసరికి ఇంకా భారంగా కదిలింది. కార్ దాకా వచ్చి బిడ్డను కూర్చోబెట్టి అభితో, తండ్రిగా నా నుండి దానికి ఏ రోజు సంతోషం దక్కలేదు బాబు, కానీ భర్తగా మాత్రం తనకి ఏ లోటు చేయకు, మా సాక్షి బంగారు తల్లి, తెలిసి తెలియక మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పిస్తే తల్లి లేని పిల్ల అని కొంచెం మన్నించండి బాబు అంటూ జాగ్రత్తలు చెప్పడం అభి మనసులో పెను తుఫాను కారణమయ్యింది. సాక్షికి అన్యాయం చేస్తున్నాను అని మనసు పదే పదే హెచ్చరిస్తూ ఉంది. కానీ విధి ముడిపెట్టిన బంధం, అందుకు కారణమో ఏమిటో ఆ ఈశ్వరుడు తెలియాలి అనుకుంటూ ఆయనకు ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. ముందు కారులో విశ్వనాథ్ సరు గారు వెళ్తే వెనక కారులో అభితో పాటు బయలుదేరింది సాక్షి. వాళ్ళ ఇల్లు కనుమరుగయ్యే వరకు చూస్తూ భారంగా కళ్ళు తుడుచుకుని కూర్చొనుంది సాక్షి. అభికి సాక్షిని అలా చూడటం నచ్చలేదు. హే సాక్షి, ఆర్ యు ఓకే అని అన్నాడు.
"హ్మ్" అని అంది తలదింపుకొని. "కాఫీ తాగుతావా? యు ఫీల్ బెటర్" అన్నాడు. "నాకు కాఫీ అలవాట్లేదండి" అన్నది చిన్నగా. అభికి ఆ రోజు రెస్టారెంట్లో నీళ్ళు కాఫీ తాగడం అలవాట్లేదు అనడం గుర్తుకు వచ్చి నీళ్ళు జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. కార్ కేఫ్ పక్కన ఆపేసి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. సాక్షి కోసం ఐస్ క్రీం తీసుకుని వచ్చాడు. ఐస్ క్రీం అన్న అలవాటుందా అని అన్నాడు. "ఓ, ఐస్ క్రీం నాకు చాలా ఇష్టం" అంటూ చిన్నపిల్లలా సంతోషపడుతూ తీసుకుంది. అభికి సాక్షిని అలా చూడటం కొంచెం రిలీఫ్ అనిపించింది. అక్కడి నుండి ఇద్దరు బయలుదేరారు. "పాటలు వింటావా" అన్నాడు. పాత పాటలంటే నాకు చాలా ఇష్టం" అని అంది నవ్వుతూ. "నాకు కూడా" అని పాత పాటలు వింటూ అభి ఉన్నాడనే సంగతే మర్చిపోయి పాటలో శృతి కలుపుతూ ఉండడం అభి గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి అలాగే పాటలు వింటూ నిద్రపోయింది సాక్షి. ఆమె కురులు తన కళ్ళపై పడుతూ ఉంటే వాటిని సరిగ్గా చేసి సీటు వెనక్కి కాంచి ఎండ తగలకుండా స్లైడర్ ని పెట్టి కార్ పోనిచ్చాడు. సాక్షి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. ఇంటికి రాగానే సాక్షికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి పిలిచి హత్తుకున్నారు సరు గారు. దేవుడి గుడిలో దీపం వెలిగించి పాలు పొంగించి పాయసం చేసి తీసుకుని వచ్చింది. విశ్వనాథ్ గారు "రా తల్లి, నా దగ్గర కూర్చో" అంటూ పక్కనే కూర్చోబెట్టుకొని తన తలని నిమిరారు. "పాయసం చాలా బాగుంది. నువ్వు మా ఇంట్లో లక్ష్మివి. ఇదిగో నా చిన్న కానుక" అంటూ జ్యువెలరీ బాక్స్ ని ఆయన చేతిలో పెట్టారు. "మామయ్య, ఇది" అంటూ చూసి "మీలాంటి మంచి కుటుంబం నాకు దొరికింది. ఇవన్నీ నాకు వద్దు మామయ్య" అని తిరిగి ఇవ్వబోతుంటే, "ఇది మా అమ్మగారి హారమమ్మా, నీకోసమే ఆ హారం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తుంది" అంటూ "సరు, అమ్మాయి మెడలో వెయ్యి" అని చెప్పడంతో సరస్వతి గారు నవ్వుతూ ఆ హారాన్ని సాక్షి మెడలో వేశారు. విశ్వనాథ్ గారు కళ్ళ నీళ్లతో "మా అమ్మ గుర్తుకు వచ్చింది తల్లి నిన్ను చూస్తే" అంటూ తన తలపై నిమిరి వెళ్లిపోయారు. సరు గారు కూడా కొంచెం ఎమోషనల్ గా అవ్వబోతుంటే, "అమ్మా, ఆకలి, మీరు ఇలా ఉంటే ఎలా" అంటూ సాక్షి బొంగుమూతి పెట్టేసరికి సరు గారు నవ్వుతూ "పద, వంట చేద్దాం" అంటూ లోపలికి వెళ్లారు. అభి అంతా చూస్తూ "ఈ అమ్మాయికి మా వాళ్ళు చాలా దగ్గరైపోయారు" అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. "అత్తమ్మా, నేను చేయనా? మీరు నాకు చెప్పండి ఏమేం చెయ్యాలో" అంటూ సంతోషంగా ఆవిడ దగ్గర సెటిల్ అయిపోయింది. మాటల్లో వంట ఎప్పుడు ముగించిందో కూడా తెలియలే సరుకి. "అయిపోయిందా అప్పుడే? సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆ రూమ్ లో, అదే మీ రూమ్" అంటూ చూపించింది. అంటూ లోపలికి వచ్చేసరికి అభి స్నానం చేసి రావడంతో కళ్ళు మూసుకొని అలాగే నిల్చొని "అభిగారు" అంది. "హా" అంటూ వెనక్కి తిరిగి "ఏంటి పాప, కళ్ళు మూసుకున్నావు" అని అన్నాడు. "అది మీరు బట్టలు వేసుకోండి త్వరగా" అని అంటుండగానే నవ్వుతూ టీషర్ట్ వేసుకొని "ఇంక తెరువు" అని నవ్వాడు. "మీరు కొంచెం బయటికి వెళ్తే నేను చేంజ్ చేసుకోవాలి" అని అంది. అంటూ వెళ్ళిపోయాడు కాల్ మాట్లాడుతూ. డైనింగ్ టేబుల్ కి రాగానే సాంబార్ స్మెల్ అభిని చాలా ఇంప్రెస్ చేసింది. కాల్ కట్ చేసి "అమ్మా" అనేలోపు సాక్షి "మామయ్య రండి, కూర్చోండి, అత్తమ్మ మీరు కూడా కూర్చోండి" అంటూ అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంది. అభికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అనే కోపంతో వాళ్ళ పేరెంట్స్ తో సరిగ్గా మాట్లాడటం లేదు. "అభి, రేపు టెండర్ ఉంది కదా, అది అమ్మాయితో వేయించు" అని అన్నాడు విశ్వగారు. "అభి, అది ఎవరు వేసినా ఆర్కే గ్రూప్ వాళ్ళకే వస్తుంది. దానికి సాక్షి ఎందుకు, నేను వేసినా సరిపోతుంది" అన్నాడు. సైలెంట్ గా తింటూ వాడు అలాగే అంటాడు గాని "సాక్షి, నువ్వు రేపు టెండర్ ఫారం వేయడానికి వెళ్ళాలి, సరేనా" అన్నాడు విశ్వగారు. సరు గారు తింటూ "నువ్వు తినురా, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదరా" అంటూ పక్కనే కూర్చొని పెట్టి తినిపిస్తూ ఉంది సాక్షిని. సాక్షి కళ్ళల్లో నీళ్లు గమనించి "కారం ఎక్కువ కలిపానా, నెయ్యి వేస్తా ఆగు" అని అనడంతో సాక్షి నవ్వుతూ "బాగుంది అమ్మా" అంటూ తింటూ ఉంది. అభికి ఆ కళ్ళల్లో నీళ్లకు అర్థం తెలుసు. గదిలో టెండర్ కి సంబంధించిన పని చేసుకుంటూ ఉన్నాడు అభి. లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంది సాక్షి. నిద్ర రాకపోవడంతో అభి ర్యాక్ దగ్గరికి వెళ్లి చూసింది. ఎంబీఏ సెకండ్ ఇయర్ బుక్స్ కనబడటంతో ఎంబీఏ అని పేరు అట్టపై చూసి కళ్ళల్లో ఉన్న నీళ్లతో దాన్ని ప్రేమగా నిమిరింది. మళ్ళీ అభి చూస్తే ఎందుకు అని వెళ్లి సోఫాలో పడుకుంది.
కాసేపటికి వర్క్ అయిపోయాక ర్యాక్ దగ్గర ల్యాప్టాప్ పెట్టడానికి వచ్చిన అభికి టేబుల్ మీద ఉన్న ఎంబీఏ బుక్ మీద కన్నీటి బిందువులు కనిపించడంతో సాక్షి వైపు చూశాడు. తను అప్పటికి నిద్రపోతుండటంతో సైలెంట్ గా వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభి లేచేసరికి తన ఇల్లు మొత్తం సాంబ్రాణి వాసనతో నిండిపోయింది. అభి ఈ అమ్మాయికి అసలు నిద్ర రాదా, పొద్దున్నే లేసిపోతుంది అనుకుంటూ బయటకు ఫ్రెష్ అయి వచ్చాడు. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న విశ్వాగారు సడన్ గా సరు సరు అంటూ పిలవడంతో ఏమైంది డాడ్, ఎనీథింగ్ రాంగ్ అనగానే అభి ఇలా రా అంటూ పేపర్ చూపించాడు. ఐసెట్ లో ఫస్ట్ ర్యాంక్ గా సాక్షి ఫోటో అది చూసి అభి షాక్. సాక్షి సాక్షి అంటూ సరు గారు సాక్షి నోట్లో చక్కెర వేసి నీకు ఐసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా అని పేపర్ చూపించారు. కానీ సాక్షి ఫేస్ లో సంతోషమే కనిపించలేదు. ఏమ్మా ఏం జరిగింది, నీకు సంతోషంగా లేదా అన్నాడు. చాలా సంతోషం మామయ్య అని మాటల్లో అంది కానీ ఇంకేం పలకలేదు. తను వాళ్ళ బామ్మ నాన్న పద్దు ఫోటో చూసి ఫోన్ చేసి పలకరించారు. అందరితో మాట్లాడి డిన్నర్ అయిపోయాక గదిలోకి వచ్చిన సాక్షికి అభి ఒక కవర్ ఇచ్చాడు. ఏంటి ఇది అభి గారు అని అంది. చూడు అంటూ ల్యాప్టాప్ పనిలో మునిగిపోయాడు. టాప్ 10 కాలేజ్ లిస్ట్ అది. నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ లో నీకు ఏ కాలేజీ ఇష్టం అన్నాడు అభి. కళ్ళల్లో నీళ్లతో అభి ముందు ఉన్న చైర్లో కూర్చొని అంటే అంటే నేను చదువుకోవచ్చా అని అంది. అందుకే కదా కాలేజెస్ లిస్ట్ ఇచ్చాను అన్నాడు. ఇంకో 10 days లో కాలేజీ పోస్టింగ్ కూడా ఉంది. నేను చదువుకోవడం మీకు ఇష్టమేనా అని అంది. ఇష్టమే సాక్షి అన్నాడు. థ్యాంక్స్ అభి గారు థ్యాంక్స్ అంటూ అతను గట్టిగా హక్ చేసుకుంది. అభి షాక్ అయ్యి ఆ పనికి తను చేసిన పని గుర్తుకు వచ్చి దూరం జరిగి సారీ సారీ అభి గారు అని అంది. ఇట్స్ ఓకే కానీ ఏ కాలేజీ అని అన్నాడు. సిబిఐటి అంది లిస్ట్ పక్కకు పెడుతూ. అభి షాక్ గా వై సిబిఐటి అన్నాడు. హ్యాపీ డే సినిమా చూసి డిసైడ్ అయ్యాను, నాకు చాలా ఇష్టం ఆ కాలేజీ అంటే అంది. పక్కపక్క నవ్వి సాక్షి సాక్షి వేరే కాలేజెస్ కూడా అలాగే ఉంటాయి కానీ నాకు సిబిఐటీనే కావాలి అని అంది చిన్న పిల్లలాగా మొహం పెట్టి. సరే వెల్కమ్ మై జూనియర్ అన్నాడు టాపిక్ గా వెనక్కి వాళ్తూ అభి. అంటే అంది సాక్షి అది నా కాలేజీయే, నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ అందులో అని అన్నాడు ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ. అదేంటి అని అంది. నాన్నకు హెల్త్ బాగోలేక నేను కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకున్నా సాక్షి, కానీ కెరీర్ కూడా ఇంపార్టెంట్ కదా, సో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఎంబీఏలో. అప్పుడప్పుడు వస్తాను నేను కాలేజీకి, మరి ఇబ్బందిగా అనిపించదా అంది. సబ్జెక్ట్ అనిపించదు, ఎందుకంటే నేను చేసే బిజినెస్ కి ఎక్కువ రిలేటెడే కాబట్టి. యు నో సాక్షి, లాస్ట్ ఇయర్ సెకండ్ టాపర్ నేను ఐసెట్ లో. ఓహ్ అవునా, నైస్, సో నాకు గైడ్ చేస్తారన్నమాట అని అంది. కానీ నీకు అవసరం రాదులే, నువ్వు త్వరగా అర్థం చేసుకుంటావు అని అన్నాడు. మరి మీకు పెళ్ళైనట్లు కాలేజీలో తెలుసా అంది. ఓ గాడ్ నో, ఎవ్వరికి తెలీదు, తెలిస్తే మోసేస్తారు, మరి ఎవరికి చెప్పరా అని అంది. చూద్దాంలే, పడుకో సాక్షి, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంటూ డైరీ రాసింది సాక్షి. అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మొదలు పెట్టింది రాయడం. అభి తన డైరీ రాస్తూ ఉండటంతో సంతోషంగా ఉందని అర్థమయ్యి నిద్రపోయాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.